హలో అండి, ఏంటి ఇలా రైస్ కుక్కర్లో ఉన్న ప్లేట్ తీసుకొచ్చాను అనుకుంటున్నారా? ఈ రోజు దీని మీదే మనం రెసిపీ చేద్దామండి. దీనికి చక్కగా ఆయిల్ రాసేసి ఒక హెల్దీ ఆవిరి కుడుము చేద్దాము. ఆవిరి కుడుము అంటే ఇలాంటిది కాదు, చాలా 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 హెల్దీ. చూడండి, ఒక గ్లాస్ మినపప్పులో కొద్దిగా 1 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకుని నానబెట్టుకోవాలి. ఆ తర్వాత ఇవి సామలు, మీకు తెలుసు కదా, సామలు అంటే లిటిల్ మిల్లెట్స్, చాలా చిన్న చిన్నగా భలే ఉంటాయి. వీటితో కూడా మనము అన్ని రకాల టిఫిన్స్ చేసుకోవచ్చు. రైస్కి బదులుగా వీటిని యూస్ చేసుకోవచ్చు. మీరు ఈ సామలతో ఎలాంటి రెసిపీస్ చేశారు ఒకసారి కామెంట్ చేయండి. ఈ ఆవిరి కుడుములు ఒక్కటి తింటే చాలు, చాలా పొట్ట నిండుగా ఉండి తొందరగా ఆకలి వేయదు. దానివల్ల వెయిట్ లాస్కి కూడా ఉపయోగపడుతుంది. ఇవే సామలతో ఇడ్లీలు, దోశలు, పొంగడాలు, ఇంకా రైస్, పులిహార, కిచిడి, చాలా రకాలు చేసామండి. ఇప్పుడైతే ఈ ఆవిరి కుడుముని క్లాత్ పై కాకుండా రైస్ కుక్కర్లో ఉండే ప్లేట్ మీద చేస్తున్నాము. ఇది నాకు కొంచెం హైజీన్గా అనిపించింది. ఇక ప్రాసెస్లోకి వెళ్తే, 1 గ్లాస్ మినపప్పు మెంతులతో కలిపి నానబెట్టుకున్నాం కదా, దానిని మెత్తగా రుబ్బుకోవాలి. 2 గ్లాసుల సామల్ని మాత్రం కొద్దిగా బరకగా రుబ్బుకోవాలి. అయితే ఇలా రుబ్బిన పిండిని మనం ఫర్మెంట్ చేయాల్సిన అవసరం లేదు, అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు. ఇలా ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో కొద్దిగా నీళ్ళు పోసి అవి బాయిలింగ్ పాయింట్కి వచ్చిన తర్వాత రైస్ కుక్కర్లో ఉన్న ఈ రేకు మీద కొద్దిగా ఆయిల్ రాసేసి ఒక 2 గంటల పిండితో చక్కగా ఆవిరి కుడుము వేసేసుకోవాలి. దీంట్లో మీరు కావాలంటే మీకు కావాల్సిన వెజిటబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. చక్కగా సర్దేసిన తర్వాత దానికి సరిపడా మూత ఏదైనా పెట్టామనుకోండి, అప్పుడు ఆవిరి బయటికి పోకుండా లోపలే చక్కగా స్టీమ్ అయిపోతుంది. ఇలాంటి ఆవిరి కుడుముని మీరు ఒక్కటి తింటే చాలు, 2-3 ఇడ్లీలు తిన్నంత ఈక్వల్గా ఉంటుంది. సో ఈ ఆవిరి కుడుముని మీరు ఇడ్లీ కుక్కర్లో కూడా చేసుకోవచ్చు, కానీ ఎక్కువ గిన్నెలు పడకుండా తోమడానికి ఈజీగా ఉంటుందని నాకు ఈ ఐడియా వచ్చింది. నాకు ఇది చాలా బాగా నచ్చింది. క్లాత్ మీద కంటే దీని మీద చేస్తే హైజీన్గా కూడా అనిపించింది. దీన్ని చక్కగా డెకరేట్ చేసేసి మూత పెట్టేసి ఇది ఉడికే లోపల మనం దీనికి కాంబినేషన్గా కొబ్బరి పుట్నాల పచ్చడి చేసుకుందాము. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా కొద్దిగా నూనెలో పుట్నాలు వేసి చక్కగా వేయించాలి. దాంట్లోనే పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయలు, అల్లం ముక్క, కొద్దిగా జీలకర్ర వేసి ఒకసారి పచ్చివాసన పోయేదాకా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మీ రుచికి సరిపడినంతగా ఉప్పు వేసుకొని, ఆ తర్వాత ముందుగానే మనం తురిమి పెట్టి ఉంచుకున్న పచ్చి కొబ్బరిని అంటే ఫ్రెష్ కొబ్బరిని తీసుకోవాలి. అన్నింటిని కలిపి చక్కగా ఫ్రై చేసి చట్నీ ఎంత లూజ్గా కావాలో అంతవరకు వాటర్ పోసుకొని గ్రైండ్ చేసుకున్నట్టయితే టేస్టీ కొబ్బరి పుట్నాల పచ్చడి తయారైపోతుంది. దానికి చక్కగా పోపు పెట్టుకోవాలి. పోపు పెట్టుకొని రెడీగా పెట్టుకొని చూద్దామా. ఇప్పుడు చూడండి ఎంత బాగా ఉడికిపోయింది. మనం కత్తితో కూడా గుచ్చి చూసాము, ఎక్కడా పిండి అంటుకోలేదు. ఇది స్టీమ్ అవ్వడానికి హార్డ్లీ నాకైతే 7 మినిట్సే పట్టిందండి. ఇడ్లీ కంటే చాలా తక్కువ టైంలో స్టీమ్ అయిపోయింది. అండ్ ఇడ్లీతో పోల్చుకుంటే దీనికి పట్టే గిన్నెలు కూడా ఒక ప్లేట్ అంతే కదా. నాకైతే ఈ ఐడియా భలే నచ్చింది. ఒక్క ఆవిరి కుడుము పెట్టామనుకోండి, ఇంకా నెక్స్ట్ అడగరు. అంత పెద్ద సైజులో, టేస్ట్ కూడా చాలా బాగుంది అండ్ హెల్తీగా కూడా. మీరు చూసారు కదా ఇంగ్రీడియంట్స్ అన్నీ అయితే. సో తప్పకుండా మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి. ఎవరైనా ఇంటికి బ్రేక్ఫాస్ట్కి వస్తున్నారనుకోండి, ఇలా కొంచెం డెకరేట్ చేసి చాలా అందంగా ప్రజెంట్ చేసామంటే వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. నాకైతే ఇవి చాలా కలర్ఫుల్గా అనిపిస్తున్నాయి. వీటిని నెయ్యి, గన్ పౌడర్తో కూడా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. దాంతోపాటే మనం ఫ్రెష్గా తయారు చేసుకున్న కొబ్బరి పుట్నాల పచ్చడి కూడా ఈ ఆవిరి కుడుముతో చాలా టేస్టీగా ఉంటుంది. మంచి కాంబినేషన్. ఈ రెసిపీ గురించి మీకు ఎలాంటి అభిప్రాయం ఉన్నా నాకు కామెంట్లో తెలియజేయండి. నాకైతే చాలా కలర్ఫుల్గా ఉంది, టేస్టీగా ఉంది, చాలా టెంప్టింగ్గా ఎప్పుడెప్పుడు తినేద్దామా అన్నట్టుగా ఉంది. చాలా సాఫ్ట్గా గన్ పౌడర్ నెయ్యితో అండ్ కొబ్బరి పుట్నాల పచ్చడితో చాలా టేస్టీగా ఉంది. సో తప్పకుండా మీరు తయారు చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.